సామాన్లు అందుకో. ఫోను చెడ్డ అలవాటు బాబాయ్. పొయ్యి మీద పెట్టని చెప్పి. పొయ్యి మీద పెట్టాలనా? ఇలాగే మంట పెట్టేయాలనా? పెట్టుదూ లేదు. గిన్నె పొయ్యి మీద ఎక్కించి ఒక 7 గంటలు నూనె వేయి. సామాను చూస్తే బాగున్నది, ఏడే అంటావేంది బాబాయ్? ఒకటి 2 3 4 5 6 7 నూనె గరం మీద కాగలనా లేకపోతే? గరిట అందుకోరా ముందు. అసలు ఒక షెఫ్ అనేవాడికి ముందు చేతిలో గరిట ఉండాలి. ఇక్కడ ఒక 2 చెంచాలు ఉండాలి, ఇక్కడ 2 ముళ్ళ చెంచాలు ఉండాలి. కానీ ఫోన్లు పట్టుకుంటున్నాం మనం. అసలు చెఫ్ చేయాల్సిన పని మనం చేస్తున్నామా అని. ఒక రోజు వస్తుందిరా, ప్రతి ఆదివారం ఆ ఊర్లో ఫోన్ బంద్ చేస్తారు. అలాంటి రోజు మనకు వస్తుంది. ఊళ్ళల్లో ఉండే మనుషులు అందరూ గార్డెన్లకు వెళ్తారు, వంట చేసుకుని తింటారు. ఎవరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆ ఆదివారం ఉదయం 6 నుంచి రాత్రి 10 దాకా గడుపుతారు. సూపర్. మనుషులతో మాట్లాడుకుంటారు. ఫోన్ అనేది ఇళ్లలో ఉంటుంది అంతే. ఎవడు ఇళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు. బయటే పార్కుల్లోనూ ఎక్కడో తిరుగుతారు. ఊరి మీద ఫోన్ వచ్చినా కూడా ఎత్తారు. అలాంటిది ఏదో రోజు వస్తుంది బాబాయ్. ప్రతి ఊరు ఒక రోజు అట్లా చేస్తారు. ఒక ఆదివారమో ఒక శనివారమో అట్లా ఫిక్స్ చేస్తే మళ్ళీ మానవ సంబంధాల పునరుద్ధరణ అన్నది జరుగుతుంది. అయితే ఎవరికైతే వ్యాపార సంబంధితమైన ఫోన్లు అవసరం ఉంటాయో వాళ్ళు ముందు రోజే చెప్పుకుంటారు, అయ్యా రేపు మా ఊర్లో ఫోన్ ఉండదు, తత్కారణంగా మీరేమైనా నాకు ఫోన్ చేస్తే సోమవారం చేయాల్సి ఉంటుంది, ఆదివారం మాత్రం చేయకండి, నేను అవైలబుల్ ఉండను. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, బండపువ్వు, ఉల్లిపాయలు, ఉప్పు ఎంత ఏమంటావు? 2.5 3 అలాగే. రైస్ చాలా ఉంది కదా. కొంచెం వేయించి 3 చెంచాల లవణమును వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర సగం చాలు. ఎవరు లేద్దాం మళ్ళీ. కొత్తిమీర, కరివేపాకు, కాలీఫ్లవర్కి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అవును. దాన్ని ఒక చిన్న సైజు పకోడీలా తయారు చేసుకుని దీని మీద పెడతాం. పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కరాట్, జాజరకాయ అంటారు, గాజరకాయ, పచ్చి బఠానీ, టమాటాలు, పెరుగు వేసేయాలన్నా మొత్తం. కలిపి బియ్యం కొంచెం రెడీ చేయి, ఆ నీళ్ళని వార్చేయి. ఇప్పుడు ఏం చేయమంటావు? అరజగ్గు పైన కొంచెం నీళ్లు వేసేయాలన్నా? చూసుకో ఒకసారి ఎన్ని నీళ్లు ఉన్నాయి చూడు. జగ్గు ఫుల్ తెచ్చినా అయితే హాఫ్ అంతే. ఇప్పుడు సగమే కరెక్ట్గా గిన్నె వేసిన తర్వాత.
బాస్మతి బియ్యం 1.5 కప్పు, 1.5. అరకప్పే నీళ్ళు పోపించిన సరిపోతుందా? అరజగ్గు పైన పోసాను. బియ్యం ఒక పాళ్ళు అయితే ఇది 1.5 పాళ్ళు లెక్క. అంతే అంటావా? సరిపోతుంది. కరెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే మెత్తగా అవ్వదు, పొడి పొడిగా ఉంటుంది. కలిపేసి మూత పెట్టి బరువు పెట్టే. ఆ పళ్ళెం ఎందుకు ఇదా తింటావేంది? పెట్టి ఇక్కడ అన్నీ ఇందులో వేసాయి. మొక్కజొన్న పిండి అంటే ఇంగ్లీష్లో కార్న్ఫ్లోర్. యా, మొక్కజొన్న పిండి. రైట్. మైదా ఇదే కదా? కాదు, అది వరిపిండి. అది మైదా. నా తెలియదు అనుకున్నావా? వరిపిండి నీకు తెలియదు ఉంటుందారా? అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, గరం మసాలా, కొంచెం కారపొడి, పసుపు, ఒక 30 చెంచా ఉప్పు, అయితే ఈ లోపల నూనె ఎక్కించే పొయ్యి మీద ఇట్రా. బాబాయ్ దా నీళ్ళు పట్టరా. కొంచెం నీళ్లు చిలకరించి కలుపు. ఏది అది వేడయ్యలు పకోడీ పేస్ట్ లాగా రావాలి. నీళ్ళు చూడు. చూసావా ఎంత పెద్ద పెద్ద ముక్కలు? అవును. వేడి నీళ్ళు చక్కగా కడుక్కుని తీసుకొచ్చాను. క్రిమి సంహారకాలు ఉంటే పోతాయి. వేసేయ్. ఒక 5-10 నిమిషాలు అటు పులావ్ రెడీ అయిపోతుంది, ఇటు ఈ ఫ్రై పీస్ కూడా రెడీ అయిపోతుంది. బాబాయ్ ఒక్కసారి వీటిని వీక్షించుము. కొంచెం ఒక 2-3 నిమిషాలు, ఇంకా ఇంకొక 2 నిమిషములు అంతే. 2-3 నిమిషాలు భర్జన చెయ్యాలి అంటారు. అలాగే 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 అలాగే. కరివేపాకు వేసి. కరివేపాకు ఎలా పనులు చేసేవాడిగా. తీసేయాలనా? ఫ్రై పీస్ ఇది మామూలుగా కూడా తినేయవచ్చు, కానీ మనం పొలావులో పెట్టుకుంటాం. కరివేపాకు జాగ్రత్త తీ. ఇప్పుడు ఇదేం చేయాలి? ఇది కూడా అయినట్టే, పక్కన పెట్టే. అయినట్టేనా? రుబ్బు రోడ్డు మీద పెట్టే. అలాగే. అన్నం అయిపోయింది, కొంచెం ఉమ్మగిలితో అయిపోతుంది. దీని మీద మరి బరువు ఉంచాలా? బరువు ఉంచాలా? ఫ్రై పీసులు ఒక 3-4 వేసి దానిపైన రైస్ వేసి మళ్ళీ ఫ్రై పీసులు వేయి. అలాగే. కొంచెం కొత్తిమీర, పులావ్ రైస్. ముందు లూజ్ చేసుకోరా. ఆహా, చూసారా బాబాయ్, మంచి ఉమ్మగిల్లింది.
గిన్నె తీసుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బండ పువ్వు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకొని క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, టమాటాలు కూడా వేసి బాగా వేగిన తర్వాత పెరుగు వేసి కొన్ని నీళ్లు పోసి కలుపుకొని ఎసరు వచ్చిన తర్వాత బియ్యాన్ని కూడా వేసి మూత పెట్టి చిన్న మంటలో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీటిలో ముంచుకున్న కాలీఫ్లవర్ తీసుకొని మొక్కజొన్న పిండి, వరిపిండి, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని పకోడీలాగా కలుపుకోవాలి. వేడి నూనెలో ఆ కాలీఫ్లవర్లు వేసుకొని పకోడీలాగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పులావ్ ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక ప్లేట్ లోకి బోర్లించి పైనుంచి కాలీఫ్లవర్లు పెట్టుకొని కొత్తిమీర చల్లుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై పీస్ పులావ్ రెడీ.